ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే, పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు ఒకరిని బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు. చంపేటప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే 2 రోజుల తర్వాత మన క్యాండిడేట్ని, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్యకాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు. అది కూడా ఏంది, ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు, ఆ కేసులో నుంచి బయటికి తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి, ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటికి తీస్తూ ఉన్నారు. ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. 2023లో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట 127వ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణాడు ఇప్పుడు నిన్న ఈ మధ్యకాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు. అంతటితో సరిపోలేను. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నా. ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినవన్నీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దాంట్లో నుంచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల. పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా? 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు హూష్ కాకి. ఈయన వస్తానే 15,000 మంది ఏపీ బ్రివరేజెస్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి. ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న 9,800 మంది వాహనాలు, ఒక్కొక్క వాహనంలో 2 పనిచేస్తారు, 20,000 మంది ఉద్యోగాలు హూష్ కాకి. ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగ్గానే ఉన్న ఉద్యోగాలు ఏకంగా 3 లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత. ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడుకు మోసం చేసినాడు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ ఏది వదలడంలా, ఇసుక వదలడంలా, మట్టి వదలడంలా, సిలికా వదలడంలా, క్వాడ్స్ వదలడంలా, లిఖర్ వదలడంలా. ఇంకా రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా 2 గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎక్కడ ఏది వదలకుండా విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది.